నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని మాన్కొండూరు యువజన నాయకులు జనరల్ సెక్రటరీ గారు అయితే ఉన్నారు. కొద్దిగా విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి వచ్చిన ప్రజలను మోసం చేయడానికి వచ్చిరని అంటా ఉన్నారు. నిజంగా ప్రజాపాలన ప్రజల పాలన చేయడానికా లేకుంటే ప్రజలను మోసం చేయడానికి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాపాలన చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారు. ప్రతి పథకం ప్రజల వద్దకు ప్రజలకు చెందుతుందని నేను తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళలాగా కార్యకర్తలకు పంచుకున్నటువంటి పథకాలు కావు ఇవి. బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, అర్హులందరికీ పథకాలు అందిస్తారు. మా పార్టీ పక్షపాతం అనేది లేకుండా నిష్పక్షపాతంగా అందరికీ ఇస్తారని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రజలకి ఇప్పుడు ఆందోళన చెందుతా ఉన్న ఊర్లో మాకు రైతు బంధు రాలేదని కొంతమంది, రైతు భరోసాని ఇస్తా ఉన్నారు, రైతు భరోసా రాలేదని ఇంకొంతమంది, రుణమాఫీ కాలేదని ఇంకొంతమంది, రేషన్ కార్డు అత్తలేదని ఇంకొంతమంది, ఈ గందరగోళాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? రుణమాఫీ గురించి చెప్తే కేసీఆర్ 10 ఏళ్లలో రుణమాఫీ చేయడానికి అసలు ఎప్పుడు చేస్తున్నారో ఎన్ని చేశారో కూడా ప్రజలకు అర్థం కాలేదు, తెలియలేదు. ఆయన కేసీఆర్ గారు చేసినటువంటి రుణమాఫీ ఏదైతుందో కేవలం అది మిత్తికి మాత్రమే సరిపోయింది. మా రేవంత్ రెడ్డి గారు గెలవగానే మాట ఇచ్చారు, మాట తప్పకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. 2 లక్షల రుణమాఫీ రుణ విముక్తులు చేశారు. అలాగే ఈ రోజు వరకు కూడా 3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పడుతుంది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను. ఇది మాన్కొండూరు కాబట్టి అక్కడ రసమయ్య బాలకృష్ణ గారు కూడా మొన్న బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ ఆడ కూడా కొంత అవినీతి జరుగుతూ ఉంది. మరి అక్కడ ప్రజలు కూడా చాలామంది మా ఇంటికి వచ్చి మరి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పాలన ఇలా ఉంది అలా ఉందని అంటా ఉన్నారు. మరి నిజంగానే అలానే ఉంది, ఎలా ఉందాడా? మా మానకొండూరు ఎమ్మెల్యే గారు నెంబర్ 1 అంటే ఇది రైజింగ్ తెలంగాణ ఏదైతుందో రైజింగ్ మానకొండూరు. మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, కార్యకర్తలు అడగకుండానే విలేజ్లో సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. పరిష్కార మార్గంలో ముందున్నారు, ఎందుకంటే రాష్ట్రంలోనే ముందున్నారని నేను తెలియజేస్తున్నాను. ఇట్లా అక్కడ కరీంనగర్లో కొంత పొలిటికల్ రాజకీయం నడుస్తూ ఉంది, ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎలా ఉండబోతా ఉంది ఆడ? ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తోటి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను. ఎందుకు బీజేపీ ఆడ బీఆర్ఎస్ ఒకటే కూడా పోటీ చేస్తూ ఉందని కూడా వస్తూ ఉన్నాయి. నిజంగా ఆ తత్వం ఆడ కనబడుతుందా? 100% బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అది ప్రజలు ఈసారి గమనిస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా మనకు అందరికీ తెలిసింది, ప్రజలందరికీ ఇప్పుడు ఈ ఎన్నిక ద్వారా ఈ 4 జిల్లాల పట్టభద్రులు కూడా తెలిసిపోయింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. ఆ 2 పార్టీలకు పట్టభద్రులు బుద్ధి చెప్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ ఏబీసీ ఏదైతే ఉందో ఆ వర్గీకరణలో ప్రజలు హ్యాపీగా లేరు, అక్కడ తప్పులు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది, గల్లా చేస్తుందని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఏబీసీ వర్గీకరణలో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏముంది చెప్పండి? ఆ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సంఘం పెట్టి కూడా దాన్ని ఆమోదించారు, ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాటి మీద కూడా ప్రజా సంఘాలు అందరితో పాటు కూడా చర్చ జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయదు, మాట ఇచ్చిందంటే న్యాయం చేస్తుంది, మాట తప్పది. ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? మేము మానుకొండూరు కాబట్టి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, విలేజ్లో ఎటువంటి స్పందన వస్తూ ఉంది ఈ సంవత్సర కాల ఏదైతే పరిపాలన మీద? మా మానకొండూరు నియోజకమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు. మరి మా మానకొండూరులో ప్రజలందరికీ మా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారు. రసమయ్య బాలకిషన్ గారు ఏదో అవినీతి అంటున్నారు, ఆ అవినీతి మరకలతోటే రసమయ్య బాలకిషన్ గారు ఓడిపోయారు. మా ఎమ్మెల్యే గారికి అవినీతి చేయాల్సిన అవసరం లేదు, ఆయనే కడిగిన నీటి ముత్యం లాంటి వారు అని చెప్తున్నారు. నమస్తే, కాంగ్రెస్ పరిపాలన గురించి ఎలా ఉంది? గ్రామీణ నుండి అయితే కార్యకర్తలు అయితే గాంధీ భవన్కి అయితే తరలి వచ్చారు, కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం, అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా అనిపిస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన? దాదాపుగా 15 ఏళ్ళు పూర్తయిపోయింది. ప్రజాపాలన అని చెప్పి ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చాలామంది చెప్తా ఉన్నారు. నీకు ఎలా అనిపిస్తూ ఉంది? లేదండి, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినటువంటి అయితే కాదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఈ యొక్క ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను కూడా నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రజాపాలన ఏర్పాటు చేయడము, ప్రజల వద్దకే పరిపాలన అందించేటువంటి సుభిక్షమైన పాలన అందిస్తూ రేషన్ కార్డులు గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అనేవి రాలేరండి. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు లేదా వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నటువంటి పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కలేదు. నెరవేరుస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, 100 రోజులలో చేస్తామని చెప్పారు, 100 రోజులు అయిపోయింది, చాలా రోజులు కూడా అయిపోయింది, మరి చేస్తా ఉన్నాయి ఊళ్ళలో చేస్తున్నారండి.
ప్రతి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందట మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు 100% నెరవేర్చే దిశగానే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి నేను ఒక కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది. అందులో కొన్ని ఉదాహరణగా ఈ మొన్న రైతు భరోసా అయితేనేమి, ఆత్మీయ భరోసా అయితేనేమి, తర్వాత మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలతో పాటుగా గృహజ్యోతి పథకం అయితేనేమి, 100 యూనిట్ల ఉచిత కరెంటు, 200 యూనిట్ల ఉచిత కరెంటు అనేది ఏదైతే ఉంది, దాదాపుగా హామీలు నెరవేర్చే విధంగానే ప్రభుత్వం కట్టుబడి ఉంది. చెప్పిన మీరు ఇచ్చినవి చెప్తా ఉన్నారు కానీ ఇంకా హామీలు ఇచ్చినవి చాలా నెరవేరని కూడా ఉన్నాయి. అవేం గుర్తించట్లేదు కదా. అవి కూడా త్వరలోనే మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా తప్పకుండా నెరవేర్చే దిశగానే ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం. ఒక కార్యకర్తగా నేను మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము భరోసాగా ఉన్నాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మీడియా ముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణలో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, అది తెలుస్తా ఉందా? లేదండి, ఎటువంటి ఇబ్బంది అయితే పడడం లేదు. ఎందుకు వాళ్ళకి ఇస్తాన స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తాన 2500 ఇవ్వలేదు, పింఛన్ పైసలు పెంచుతున్నారు, అది పెంచలేదు, అభివృద్ధి ఏడ జరుగుతూ ఉందా? ఇవన్నీ మనకైతే కనబడుతున్నాయి కదా. లేదండి, తప్పకుండా కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు. ఇదైతే ఏది లేదు, ప్రజలు చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారనేది మేము కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది.